శాప్ చైర్మన్కి సంబంధించిన గతంలోని వీడియోని ఇప్పుడు బాగా హైలైట్ చేస్తున్నారు. పరీక్షలో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కాదు. కానీ ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాలు నెటిజన్లు బల్లగుద్ది చెప్తున్నట్టు సాక్షి రాసుకొచ్చింది. అంతేకాదు వాళ్ళు చెప్తున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాగా అవుతుంది. ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాన్ని సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టెంట్ వైరల్గా మారుతుంది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర విద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ రవినాయుడు హాజరయ్యారో సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పుడు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్ష హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్తు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు విస్మయానికి గురి చేస్తుంది. అయితే ఇక్కడేం పట్టుకున్నారని లేదు, వీళ్ళు అప్పుడు కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి అది తప్పుడు వార్తే అవుతుంది. కావాలని అప్పుడు కూడా చెడగొట్టడానికి ప్రయత్నించి ఉండొచ్చు.